చెప్పండి. ఇప్పుడు అటు చూసినట్లయితే ఒక పక్క మొండు టెండలు మీ ప్రాంతంలో ఏదైతే ఉందో మేమంటూ సిద్ధం అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చన్నారు. ఇవాళ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఎలా ఉంది అసలు ఇప్పుడు అంత జ్వరంతో ఇక్కడ జనాల మధ్య ఉండాల్సిన అవసరం ఏంటి? ఆయన ప్రజల మడిచి ప్రజల సేవ కోసం చేసేవాడు. అలాగే 3 సంవత్సరాలు కరోనా వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోయి ఆడో హైదరాబాద్లో ఏడో ప్యాలెస్లో ఉంటే ఏమి అవ్వాల. తినక ఎంతో బాధలు పడి ఇంటికి కూరగాయతో సహా బియ్యంతో సహా ఎన్నో సహాయబంధాలన్నీ అందించాడు. ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు కానీ చెప్పని ఆరోగ్య పథకాలు పెడితే ఇవాళ 25 లక్షలు పెట్టాడు. ఇవాళ ఏదన్నా రోగం వల్ల కానీ ఏదైనా మంచి అయినా చెప్పలేని ప్రతి ఒక్క దానికి భయపడే పని లేకుండా చిన్న ఆపరేషన్ కానీ దేనికి కానీ ఇది చేశాడు. ఇవాళ నేను సింగిల్గా వస్తున్నా అని చెప్పని 3 పార్టీలు చేసుకొని వచ్చాడు. ఇంకా 10 రోజులు పోయాడు అనుకో, నేను కాసేపు హైదరాబాద్ అంటాడు, కాసేపు వైజాగ్ అంటాడు, ఎడిపోతాడు. అలాగే చంద్రబాబు కొడుకు 50 రోజులు ఉన్నందుకు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉచ్చబోపిస్తాడు. ఆ వచ్చేదో వాళ్ళ నాన్న టైంలో అన్నాడని చెప్పి ఆ వచ్చేదో తెలివితేటలుగా బయట పెట్టకుండా 50 రోజులు ఉచ్చబోపించాడు. లాస్ట్కి ఏం చేశాడు, మా నాన్న చూసుకోవడానికి కూడా ఇది లేదని చెప్పని పోయి ఆడో ఢిల్లీలో పోయి వాళ్ళకి ముఖ్యని నరేంద్ర మోడీ కూడా వాళ్ళ కాడ వీళ్ళ కాడ ముఖ్యని లాస్ట్ ఫైనల్గా ఏం చేశాడు, కాన్ రాకుండా పోయి ఆడ కూర్చున్నాడు 2 నెలలు. అర్థమైందా? లాస్ట్ నాకు ఆ రోగం ఈ రోగం అని చెప్పని బయటకు వచ్చేసాడు ఏదో బెయిల్మెన్ కాడ. ఆ బెయిల్మెన్ వచ్చాడు. అదేమంటే ఈ వాలంటీర్లు వాళ్ళు అట్లా ఇట్లా అని చెప్పని ఏదేదో నిన్న ఏదో బుసుగు మాటలని చెప్పాడు. చెప్పినోడు మరి 40 సంవత్సరాలు సీనియర్ అన్నవాడు సింగిల్గా రావచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి నేను సిద్ధానికి అని చెప్పన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఓదార్పు అని చెప్పని ఢిల్లీ పోయి కూర్చుంటే నువ్వు ఓదార్పు చేయడానికి లేదు అని చెప్పని సోనియా గాంధీ అంటే, సోనియా గాంధీని నాకు ఫ్లైట్ టైం అయిందని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను 2 నిమిషాల్లో లేచి వచ్చాడు. అలాంటి సోనియా గాంధీ లెక్క చేయాలి. ఏం చేయాలి? బచ్చా పకిరిగాలు నేను లెక్క చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు లెక్క చేస్తాడా? ఓడినా పోయినా గెలిచినా కానీ నేను సింగిల్గానే సిద్ధమైన వస్తాడు. 175 మెజార్టీతో కొడతాడు. ఇవాళ ఆయన ప్రతి ఒక్క ప్రజాదరణతో ప్రతి ఒక్కటి చేశాడు. ఇవాళ మక్కిన మల్లికార్జున ఉన్నాడంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో చెరువులు బరువులు సంపాదించుకొని చెప్పని ఆ రోజు మళ్ళీ 2వ ఎమ్మెల్యే పోటీ చేయమని నేను ఉండయి ఆడబోతాయి అని చెప్పని పోయి బరగొడ్డు కాసుకునేవాడు. ఇవాళ లాస్ట్కి అది చేశాడు. ఇవాళ మా జీవో ఉన్నాడంటే జీవో ఉంటే నేను అంతకెళ్తా ఇది వెళ్తాను అని అన్నాడు. ఏం చేశాడు? కానీ మరి వినుకొండ నీటి సమస్య ఉందని చెప్పేసి అన్నాడు మక్కిన మల్లికార్జున. నీటి సమస్య మక్కిన మల్లికార్జున ఉంటే 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయం చేస్తా ఉన్నాడు. అదే స్తోపం జంటలో పెట్రోల్ బంక్ ఉంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము జీవో కానీ మక్కిన కానీ ఒక్క మగవాడి చేత కాలేదు కదా ఆ పెట్రోల్ బంక్ తీసేయడానికి. 14 మెయిన్గా రోజున భారీ ఎత్తుగా చేశాడు. నాడు నేడు ఉందంటే ఇవాళ ఇసుక తోలాం. నేను లారీ డ్రైవర్ని. ఇవాళ తెనాల బాపట్ల చుట్టుపక్కల ఎక్కడైనా సరే స్కూల్ కానీ ఇసుక తోలాం. ఇవాళ ఇళ్ళ జనం ఇల్లు కట్టించుకున్న జనం ఎత్తే చాలు జగన్మోహన్ రెడ్డి కోట్లు. ఇల్లు కట్టించుకున్న వాళ్ళు వీడియోలు వద్దు. అలాంటి పరిస్థితిలో కూడా ఇది చేశాడు. ఇవాళ రోజు జగన్మోహన్ రెడ్డిని వంకబెట్టే వంశం వాళ్ళకు ఉందా? అంత ధైర్యం ఉందా? అంత అర్హత ఉందా? ఇవాళ రోజున మంగళగిరిలో నేను చేస్తాను నేను గెలుస్తానంటే కనీసం డిపాజిట్ ఉండిద్దా? పవన్ కళ్యాణ్ గారు అంతే. మొన్న ఏమయ్యాడు కరోనా వచ్చినప్పుడు నా హైదరాబాద్లో ఇల్లు అమ్మాను అది అమ్మాను ఇది అమ్మాను అంటే ఎవరి కోసం అమ్మాడు? వాడు ప్యాకేజీ గాడు. అదేమంటే పిచ్చి కుక్క కరిచిన వాడు అలా గౌగౌని అంటే ఉపయోగం ఏముంది? పిచ్చి కుక్క టైపే కదా. రాజకీయం అంటే వాడికి ఏమన్నా ఆకుపూకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు.